అందుకే శరణాలని 4 సంవత్సరాలుగా మనల్ని ప్రేరేపిస్తూ అనేక విధాలుగా మనల్ని ఆహ్వానించారు. అందరం కలిసి ఒక సంఘంగా సగం విడుదలుగా కలిసి పయనిస్తూ ముందుకు సాగాలి. ఏ ప్రకటన ఆధారంగా చదువుకుపోయే మనం యాత్రికులం, నిరీక్షలో ఉండే యాత్రికులం, ఆ యాత్రిక శ్రీసాగు తినేవాళ్ళం. ఆ దేశంలో వంశభాగ్యంలో ఉండే ఆ పుణ్యాత్మల సహవాసంలో మనం కూడా ఒకనాడు ప్రవేశిస్తాం, పంచుకుంటాం అన్న ఆశతో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడికి వందనాలు చెప్తాం. శ్రీసాగు కుటుంబానికి చెల్లిస్తూ ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు ఆనందిస్తూ మనం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా దీనిపై ప్రవేశించాలి. నిర్దాసంగా ప్రవేశించారు, ప్రారంభం జరిగింది. కానీ మీ కుటుంబం దీంట్లో ప్రవేశించిందా, మీ సంఘం దీంట్లో ప్రవేశించిందా, మీ విచారణ జీవితాల్లో ప్రవేశించిందా, ఇదేంటి ప్రధానంగా ఈ విషయం కూడా ఆలోచిస్తారు. ఎవరు మీ విచారణ, మీ సంఘం ఈ జీవిత సంవత్సరంలో ప్రవేశించలేదు. అప్పుడే నీకు అర్థం ఉంటుంది. అందరిలో భాగవస్తుంది. స్థానికంగా చిన్న సంఘానికి మీరే వేరే స్ఫూర్తిస్తూ సందేశం అందజేస్తూ వాడాలి. ఈ నిరీక్షణలో ఉండి విశ్వాసం నమ్మిక సరైన క్రైస్తవులుగా జీవించి మంచి క్రైస్తవ సంఘ బిడ్డలుగా ఉండే విధంగా మీరు జీవిత సంస్థలో మీ ద్వారా మీకు ఆశీర్వాదాలు మీ గ్రామంలో అందుకు ఉపదేశం సహకరించాలి. వాళ్ళ పాత్ర పోషించాలి. అలాగే పెద్దలు, తల్లిదండ్రులు, గ్రామంలో ఉన్న ప్రజలందరూ మనది బాధ్యత ముందుకు సాగి అప్పుడే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామ సంఘం